దామరగిద్ద మండలం క్యాతంపల్లి గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పశువైద్య అధికారి శ్రీనివాస్ కుమార్, మండల పశువైద్య అధికారి సబిత సిబ్బందితో కలిసి పశువులకు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 6 నెలలకు ఒకసారి పశువులకు, ముఖ్యంగా ఆవు జాతి పశువులకు నోటిలో గుల్ల మాదిరిగా కాళ్ల మధ్యలో ఈ వ్యాధి సోకుతుందని, పాలు ఇచ్చే పశువులలో ఈ వ్యాధి సోకితే పాల దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. అందుకు నివారణగా ముందు జాగ్రత్తగా గాలికుంటు టీకాలను ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవీఓ రవికుమార్, గోపాల మిత్రలు, వెంకటరాములు, లాలప్ప, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేడం ఇక్కడ మేడం ఇక్కడ చూడండి, అట్లా పట్టుకొని చూడండి మేడం. తర్వాత నమస్కారం, నేను డాక్టర్ సబిత, పశువైద్య అధికారిని, దామరగిద్ద మండలం. ఇప్పుడు ప్రజెంట్ మన ఎద్దులకి, ఆవులకి, బర్రెలలో గాలికుంటు టీకాల నివారణ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇది ఆరోగ్యంగా ఉన్న పశువులలో వేయాలి. ఈ వ్యాధి అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది, పికోర్నా వైరస్. ఈ వ్యాధి వచ్చిన పశువులలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అంటే, నోట్లో పొక్కులు ఏర్పడడం, అంటే అల్సర్స్ ఏర్పడతాయి. కాళ్ళ గిట్టెల మధ్య చెడిపోయి ఒక పుండులాగా ఏర్పడుతుంది. పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి నొప్పి వల్ల. అలాగే నోటి నుంచి చొంగ కారుతూ ఉంటుంది. ఇంకా తీవ్రంగా జ్వరం ఉంటుంది. ఇంకా పాలిచ్చే పశువులలో ఈ వ్యాధి వస్తే పాల దిగుబడి కూడా తగ్గిపోతుంది. సో దయచేసి ఈ వ్యాధి రాకముందే పశువులలో గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాల్సిందిగా మనవి చేస్తాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న పశువులకు ఎందుకు వేస్తారు టీకాలు? ఎప్పుడే కానీ ఆరోగ్యంగా ఉన్న పశువులకే వేస్తారు. అంటే ముందు జాగ్రత్తగా రాకుండా టీకాలు. ఓకే ఓకే. శ్రీనివాస్ కుమార్, నేను జిల్లా పశువైద్య అధికారిని. మనం నారాయణపేట జిల్లాలో గాలికుంటు టీకా ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఆ గాలికుంటు వ్యాధి అనేది పశువులలో గేదె జాతిలో, ఆవు జాతిలో చాలా ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులు ఉత్పాదకతను కోల్పోతాయి. అంటే పాలిచ్చే పశువులను పాల ఉత్పత్తిని కోల్పోతాయి. అట్లే పనికి వచ్చే పశువులు కూడా కాళ్ళలో పుండ్లు వచ్చి పని చేయలేక ఇబ్బందులు పడుతూ, చాలా రోజులు ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఉంటాయి. ఆ తర్వాత కూడా వాటి మీద కశ్మీరీ అని ఒకలాంటి బొచ్చు పెరిగేసి ఎండను తట్టుకోలేని గుణం వస్తుంది. అయితే ఇది ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం గాలికుంటు టీకాలు మన రాష్ట్రం, మొత్తం భారతదేశం అంతా చేపిస్తుంది. అందులో భాగంగా మన రాష్ట్రానికి కూడా టీకాలు చేయమని ఆదేశాలు వచ్చినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమం అమలు జరుగుతూ ఉంది. సంవత్సరానికి 2 సార్లు వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే గాలికుంటు నుంచి ముందు జాగ్రత్త రక్షణ వస్తుంది. 3 నెలల నుంచి పైనున్న అన్ని పశువులకు, గేదె జాతి, ఆవు జాతి పశువులన్నిటికీ కూడా ఈ టీకా చేస్తాం.